చివరిగా గుంటూరు కారం సినిమాతో అనుకున్నంత స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ను పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్లాన్ చేశాడు. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా అనౌన్స్ చేశాడు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ను కాదని ముందుగా కాలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈలోపు త్రివిక్రమ్ మరో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు రాగా ఫైనల్ గా విక్టరీ వెంకటేష్ దగ్గర లాక్ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కాస్త జాగ్రత్త పడుతున్న వెంకీ త్రివిక్రమ్ తో దాదాపుగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఇటీవల త్రివిక్రమ్ వెంకటేష్ కలిసి కథ చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఇప్పుడు దర్శకుడిగా వెంకీతో సినిమా చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా వింటేజ్ వెంకటేష్ ను మళ్ళీ చూడబోతున్నాము అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.